బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము, ఉత్తర ఘట్టములు 32, ఉషాకన్య స్వప్నంబు 33, చిత్రరేఖ పటంబున చూపుట 34, చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట 35, అనిరుద్ధుని నాగపాశబద్ధంబు 36, బాణాసురునితో యుద్ధంబు. ఆదానవేశ్వరుననుగు కుమారి ఉషాకన్య విమల సౌజన్యధన్య రూప విభ్రమ కళా రుచిర కోమల దేహ అతను నారవ బాణమనగబరగు సుందరీరత్నంబు నిభానన అలినీలవేణి పద్మాయతాక్షి ఒకనాడు రుచిర సౌధోపరి వేదికాస్థలమున మృదుశయ్య నెలమిగూర్కి మున్నుదనదౌలనెన్నడు విన్నయతడు కనులారంగదా పొడగన్నయతడు కాని అసమాన రూపరేఖా విలాస కలితు అనిరుద్ధునన్మిలి కవిసి నటులు. దశమ స్కంధము, ఉత్తర ఉషాకన్య స్వప్నంబు. దానవేశ్వరుడైన బాణాసురునికి ఉషాకన్య అనే ఒక ముద్దుల కూతురు ఉంది. ఆమె గొప్ప సౌందర్యరాశి, సద్గుణవతి, చంద్రముఖి, నీలవేణి, పద్మనేత్ర, మన్మథుని 6వ బాణం. ఇటువంటి ఉషాబాల ఒకనాడు తన సౌధంలో మెత్తని పాన్పుపై నిద్రిస్తున్నది. అసమాన సౌందర్యవంతుడైన అనిరుద్ధుడితో సుఖించుచున్నట్లు ఆమెకు ఒక కల వచ్చింది. ఆ సుందరాంగుని ఉష ఇంతకు ముందు వినలేదు, చూడలేదు. కలగని అంతమేలుకని కన్నుల బాష్పకణంబులొల్కగా కలవలెగాక నిశ్చయముగా కమనీయ విలాస విభ్రమాకలిత తదీయ రూపము ముఖంబున వ్రేలిన ఎట్ల తోచినం కళవళమండుచున్ బిగియ గౌగిటిచే బయలప్పళించుచున్. కలలోంచి మేలుకొన్న ఉషకన్య కన్నుల వెంట బాష్పకణాలు జాలువారుతున్నాయి. ఆమెకు అది కల కాక వాస్తవమేమో అనే భ్రాంతి కలిగింది. ఆ సౌందర్యవంతుని అందమైన ఆకారం కన్నుల ఎదుట కనిపిస్తున్నట్లే ఉంది. ఉషాబాల కళవళపడుతూ వట్టినే గాలినే కౌగలించుకుంటూ మరియును ఇంకా సరస మృదూక్తులు కుసుమ సాయక కేళియు శాటికా కచాకర్షణముల్ నఖక్రియలు కమ్రకపోల లలాట మేఖలాకర కుజ బాహుమూలములు గైకొనియుండుటలాదిగా తలోదరి మది గాఢమై తగిలే దర్పకుడచ్చుననొత్తినట్లయై. ముదుసరస సంభాషణలు, మన్మథ లీలలు, కొంగు శిరోజాలు లాగటం, కపోల, లలాట, బాహుముల, కుచాదుల మీద గోటి గుర్తులు వంటివి అన్నీ ఆమె మనస్సులో గాఢ ముద్రవేశాయి. ఆ యువకుడు అచ్చంగా మన్మథుడిలాగా వచ్చి ఆమెను గ్రుచ్చి కౌగలించినట్లే ఆమెకు అనిపించింది.
కలికి చేష్టలు భావగర్భంబులైనను ప్రియుమీది కూరిమి బయలు పరుప పిదపిదనై లజ్జమది పదనిచ్చిన చెలిమేన పులకలు చెక్కులొత్త మదనాగ్ని సంతప్త మానసయగుటకు గురుకుచహారవల్లరులు కంద చిత్తంబు నాయకాయత్తమయ్యుంటకు మరుమాటలాడంగ మరపుగదుర అతివ మనమున సిగ్గు మోహంబు భయము పొడమనును మంచు నెత్తమ్మి పొదుపు మార్కి ప్రథమ చింతాభరంబున పద్మనయన కోరి తలచీర వాటింప నేరదయ్యే. ఉషాబాల చేష్టలు ఎంతో భావగర్భితం కావడంతో ప్రియునిపై ప్రేమ వ్యక్తమవుతూ ఉంది. మనస్సు లోపల లజ్జ పొడముతుంటే శరీరం మీద పులకాంకురాలు మొలకలెత్తాయి. మదనాగ్నికి ఆమె హృదయం తపించినందుకు గుర్తుగా వక్షస్థలం మీద ఉన్న హారాలు కందిపోయాయి. హృదయం నాయకాధీనము కావడంతో నెచ్చెలులకు బదులు పలకడం మరచిపోయింది. ఆ ఉషాకన్య హృదయంలో మోహం, సిగ్గు, భయం ఉద్భవించాయి. అందువల్ల ఆమె మంచు క్రమ్మిన పద్మంలాగా శోభించింది. ప్రియుని గూర్చిన శృంగార చేష్టలలో మొదటదైన చింతతో ఆ బాల తలమీద మేలి ముసుగు కూడా ధరించటం లేదు. ఇట్లు విరహవేదన దూయమాన మానసయ్యుండే అంత నెచ్చెలులు డాయంజనుదించనం తన మనంబునం పొడము మనోజ వికారంబు మరువెట్టుచు అప్పుడు ఇలా ఆ ఉషాబాల విరహవేదనతో బాధపడుతున్నది. ఇంతలో చెలికత్తెలు ఆమె చెంతకు రాగా తన మనోవికారాన్ని వాళ్లకు తెలియకుండా దాచుతున్నది. పొరి పొరి బుచ్చు నూర్పుగమి పుక్కిట నుంచి కుచాగ్రసీమపై వెరసిన సన్నలేజమట బిందువులొయ్యననార్చు కనులందొరగడు బాష్పపూరములు దొంగలిరెప్పలవాని చుక్కలందరుణులు రెండు చూతమని కన్నులందొరగడు బాష్పపూరములు దొంగలిరెప్పలనాని చుక్కలంతరుణులు రెండు చూతమని తామొగమెత్తును గూఢరాగయై. వస్తున్న నిట్టూర్పులను అణచుకున్నది. వక్షోజాలపై పొడసుపిన చిరుచెమటను తుడిచి వేసింది. నేత్రాల నుండి జారనున్న కన్నీటిని రెప్పల క్రింద ఆపి నక్షత్రాలను చూద్దాం రండని స్నేహితురాండ్రను పిలిచి ఆ వంకతో ముఖం పైకెత్తింది. ఇలా తన అనురాగం బయటపడకుండా దాచుతున్నది. ఈ విధంబున చెలించుచుండే అట్టియడ ఈ మాదిరిగా ఆ ఉషాబాల కాలం గడుపుతున్న సమయంలో అంతకంతకు సంతాపమతిశయించి వలుద చన్నులు కన్నీటి వరదడియ చెలుల దశ చూడ చాలా లజ్జించి మొగము వాంచి పలుకకయుండెనవు అనరుహాక్షి. చెలుల దశ చూడజాల లజ్జించి మొగము వాంచి పలుకకయుండెనవు అనరుహాక్షి. ఆ పద్మాల వంటి కన్నులు గల కన్య అంతకంతకు సంతాపం అధికమై వక్షోజాలపై కన్నీరు కాల్వలు కట్టగా చెలికత్తెల వైపు కన్నెత్తి చూడడానికి చాలా సిగ్గుపడి ముఖం వంచుకుని మాట్లాడకుండా ఉండిపోసాగింది. అంత ఆ సమయంలో బలితనూభవు మంత్రి కుంభాండు తనయ తన బహిప్రాణమిది అనదనరునట్టి
కామినీ మణిముఖ పద్మకాంతి విజిత శిశిరకర చారు రుచిరేఖ చిత్రరేఖ. బలికొడుకు బాణాసురుడి యొక్క మంత్రి అయిన కుంభాండకుని కుమార్తె చంద్రరేఖ ఉషాకన్యకు ప్రాణసఖి బహేహ ప్రాణం. ఆ మింటనున్న చంద్రరేఖను మించిన సౌందర్యవతి ఈ చిత్రరేఖ. ఆమె ఇదంతా గమనించి కదియవచ్చి అబ్బాలనుపలక్షించి ఆ ఇష్టసఖి ఉషాబాల దగ్గరకు వచ్చి ఆమెతో ఇలా అన్నది. భామినీమణి సొబగుని బయల వెదకు విధమునను ఆత్మవిభువాసి వివ్వలించు వగను చేతికి లోనైన వాని బాసి భ్రాంతి పొందిన భావంబు ప్రకటమయ్యే. ఓ యువతీ రత్నమా, నీ ప్రవర్తన చూస్తుంటే ప్రియుడి కోసం దిక్కులు చూస్తూ వెతుకుతున్నట్లు, ప్రాణేశ్వరుడికి దూరమై బాధ చెందుతున్నట్లు, చేతికి చిక్కిన వానిని కోల్పోయి భ్రాంతిలో మునిగినట్లు కనబడుతోంది. వనితనా కన్ననెవరైన వారు నీకు కలుగనేర్తురే నీ కోర్కె తెలియజెప్పకున్న మీ అన్నతోడన్న కన్నుగవను నలరు నును సిగ్గుతో నగవామతింప. సఖీ, నాకంటే దగ్గర వారు నీకు ఎవరు ఉన్నారు చెప్పు. నాకు నీ మనసులోని విషయం చెప్పకపోతే ఉట్టు అని చిత్రరేఖ పలుకగా ఉషాసుందరి కళ్లలో సిగ్గుతో కూడిన చిరునవ్వు దోబుచులాడగా ఈ విధంబున చిత్రరేఖం కనుంగుని ఇట్లని. అలా చిరుసిగ్గుతో చూస్తూ ఉష చిత్రరేఖతో ఇలా పలికింది. చెలి కలలోన ఒక్క సరసీరుహనేత్రుడు రత్నహార కుండల కటకంగుళీయక రణన్మణి నూపుర భూషణుడు నిర్మల కనకాంబరుండు సుకుమారతనుండు వినీలదేహుడు జ్వల రుచి నూతన ప్రసవ సాయకుడున్నత వక్షుడెంతయున్. సఖీ, నాకొక కల వచ్చింది. ఆ కలలో రత్నాల హరాలు, కణకుండలాలు, కంకణాలు, ఉంగరాలు, మణులు పొదగిన గలగలలాడే కాలి అందెలు మున్నగు వివిధాలంకార శోభితుడు, స్వచ్ఛమైన బంగారు వస్త్రాలు ధరించినవాడు, సుకుమార శరీరుడు, నీలవర్ణుడు, ఉన్నత వక్షుడు, అభినవ మన్మథుడు అయిన ఒక నవయువకుడు కనిపించాడు. నను బిగియార కౌగిట మనం బలరారగజేర్చి మోదం తనుగగా అంచితాధర సుధార సమిచి మనోజ కేళికింబను పడజేసి మంజు మృదు భాషల తేలిచి అంతలోననే చనియను దుఃఖవార్తి వెలుచన్ నను త్రోచి సరోరుహార. ఓ కలువల వంటి కన్నులున్న చెలి, ఆ వన్నికాడు నన్ను గాఢంగా కౌగలించుకుని ఆనందంగా అధరామృతం అందించాడు. మృదువుగా సంభాషించాడు. మన్మథ విలాసంలో ముంచితేచి ఆనందం కలిగించి అంతలోనే నన్ను దుహకసాగరంలో ముంచి మాయమైపోయాడు. అనుచు అమ్మత్తగాసిని చిత్తంబు చిత్తజాయత్తంబై తత్తరంబున విరహానలంబుత్తల పెట్ట కన్నీరు మున్నీరుగా వగచుచు విన్ననైన వదనారవిందంబు వాంచియూరగున్న చిత్రరేఖ తన మనంబున అయ్యింతి సంతాపంబు చింతించి ఇట్లనియే.
ఇలా చెలికి చెప్పిన ఉషాసుందరి తన మనస్సు మన్మథ వేదనతో విరహనలం అధికం కాగా కన్నీరు మున్నీరుగా విలపిస్తూ తలవంచుకుని ఊరుకున్నది. చిత్రరేఖ ఉషాకుమారి సంతాపాన్ని గ్రహించి ఇలా పలికింది. సరసిజనేత్ర ఏటికి విచారము, నా కుశలత్వమేర్పడన్. నరసురయక్ష కిం పురుషనాగనభశ్చర సిద్ధ సాధ్య కిన్నరవర ముఖ్యులం పడమునన్ లిఖించిన చూచి నీ మనోహరుగని వీడపొమ్మనిన అప్పుడే వానిని నీకు తెచ్చదన్. ఓ పద్మాక్షి, ఉషా, ఎందుకు విచారిస్తావు? నా నేర్పరితనం అంతా చూపిస్తాను. దేవ, మానవ, యక్ష, కిన్నెర, సిద్ధ, సాధ్య శ్రేష్ఠుల చిత్రపటాలను వ్రాసి నీకు చూపిస్తాను. వారిలో నీ మనసు దోచుకున్నవాడు ఎవరో నీవు గుర్తిస్తే ఆ వెంటనే వాడిని నీ చెంతకు తీసుకుని వస్తాను అని ఒడంబరించి మెలమెలని మంచుతోడంబురుడించు ధళధళమను మెరుంగులు చొరంగలిగును పటంబు నాపటంబు చేసి వజ్రంబున మేదించి పంచవన్యలు వేరువేర కనక రజత పాత్రంబుల నుంచి కేరందూలిక ధరించి యొక్క విజన స్థలంబునకుంజని ముల్లోకంబులం పేరుగలిగి వయోరూప సంపన్నులైన పురుష ముఖ్యుల అన్వయ గోత్ర నామధేయంబులతోడ వ్రాసి ఆయితంబైన పటంబు తన ముందడ తెచ్చిపెట్టి అప్పటంబునంతగులని వారు లేరు, వారిని చెప్పెద సావధానంబుగా నాగనింపుమని ఇట్లనియే. దశమ స్కంధము ఉత్తర చిత్రరేఖ పటంబున చూపుట. ఈ మాదిరిగా ఉషాకన్యకు చెప్పి ఒప్పించిన చిత్రరేఖ మంచువలె కాంతివంతమైన తెల్లని పటాన్ని పొందుపరచింది. 5 రంగులను బంగారు, వెండి పాత్రలలో నింపుకున్నది. కుంచెను చేతపట్టి ఏకాంత ప్రదేశానికి వెళ్లి ముల్లోకాలలో ప్రసిద్ధిగాంచిన సౌందర్యవంతుల చిత్రాలను వారి వారి గోత్రనామాలతో పాటు సిద్ధం చేసింది. ఆ పటాన్ని ఉషకు తెచ్చి చూపించి, ఈ చిత్రపటంలో లేనివాడు ఈ లోకంలో లేడు, వీరిని గూర్చి వివరిస్తాను విను అని చిత్రరేఖ ఇలా చెప్పనారంభించింది. కమనీయ సంగీత కలిత కోవిదులు కిం పురుష గంధర్వ కిన్నరులు వీరే. సతత యౌవన యదృచ్ఛా విహారులు సిద్ధ సాధ్య చారణ నభశ్చరులు వీరే. ప్రవిమల సాంఖ్య సంపద్వైభవులు సుధాసన మరుద్యక్షరాక్షసులు వీరే. నిరుపమ రుచికళాన్విత కామరూపులై పొగడొందునట్టి పన్నగులు వీరే. చూడుమని నేర్పు దీపింప చూపుటయును చిత్తము నిజ మనోరథ సిద్ధివడయ. చాలగుండిన మధ్యమక్ష్మాతలాధిపతుల చూపుచు వచ్చే అపద్మనయన. వీరు కమనీయ సంగీత విద్య ఎందు విశారదులైన గంధర్వ, కిన్నెర, కింపురుషులు. వీరు నిత్యయౌవనులు, స్వేచ్ఛావిహారులు అయిన సిద్ధ, సాధ్య, చారణులు. ఇదిగో వీరు అమితమైన సౌఖ్యాలలో తేలియాడే అమరులు, మరుత్తులు, యక్షులు, రాక్షసులు. వీరు కామరూపులై గణుతిగాంచిన కళానిధులు, నాగకుమారులు. వీరిని చూడు అని చిత్రరేఖ చూపగా ఉషాకన్యకు వారిలో ఆమె ప్రియుడు కనిపించలేదు. అప్పుడు చిత్రరేఖ భూలోకవాసు లైన రాకుమారులను చూపించడం మొదలు పెట్టింది. మాళవ కొంకణ ద్రవిడ మత్స్య పుళింద కళింగ భోజనేపాళ విదేహ పాండ్య కురు బర్బర సింధు యుగంధరాంధ్ర బంగాళ కరూస టెంకణ త్రిగర్త సుధేష్ణ మరాఠలాట
పాంచాల నిషాద ఘూర్జరక సాల్వమహీసులు వీరే కోమలీ. ఓ కోమలి, వీరిని చూడు. మాళవ, కొంకణ, ద్రవిడ, మత్స్య, పుళింద, కళింగ, భోజ, నేపాల, విదేహ, పాండ్య, కురు, బర్బర, సింధు, యుగంధర, ఆంధ్ర, బంగాళ, కరుస, టేంకణ, త్రిగర్త, సుధేష్ణ, మరాఠ, లాట, పాంచాల, నిషాద, ఘూర్జర, సాళ్వ దేశాధీశ్వరులు వీరు. సింధుర వైరి విక్రముడు సీతమయూఖమరాళిక పయస్సింధు పటీర నిర్మల విశేష యశో విభవుండు శౌర్య దర్పాంధరి పుక్షితీశ నికరంధతమ పుటలార్కుడి జరాసంధుని జూడు మాగధుని సద్బృహదశ్వసుతు కృశోదరీ. ఓ తలోదరి, ఇడుగో ఇతడు బృహదస్వుని పుత్రుడు, మగధరాజైన జరాసంధుడు. ఈ జరాసంధుడు సింహపరాక్రముడు, నిర్మల కీర్తిమంతుడు, ఈ శత్రు భయంకరుడు. సకలోర్వీతలనాథ సనుతుడు శశ్వద్భూరి బాహాబలాధికుండు గ్రాహవ కోవిదుండు త్రిజగద్విఖ్యాత చారిత్రకుండ కలంకోజ్వల దివ్యభూషుడు విదర్భాధీశ్వరుండైన భీష్మక భూపాల కుమారు జూడుమితనిన్ మత్తద్విరే పాలక మత్తద్విరే పాలక. ఓ అలికుల నీలవేణి, ఇతడు భీష్మక మహారాజు కుమారుడు రుక్మి. ఈ విదర్భరాజు సమస్త రాజలోక సన్నుతుడు, భుజబల సంపన్నుడు, రణకోవిదుడు, ప్రఖ్యాత చరిత్రుడు, దివ్యాలంకారభూషితుడు. సంగర రంగ నిర్దళిత చండ విరోధి వరూధి నీజమాతుంగ తురంగ సద్భట రథ ప్రకరైక భుజా విజృంభణాభంగ పరక్రమ ప్రకట భవ్యయశో మహనీయమూర్తి కాళింగుడు వీడచూడు తరళీకృత చారు కురంగలోచన. లేడి కన్నుల ఉషాసుందరి, ఇడుగో చూడుము. ఇతడు కళింగ భూపాలుడు, యుద్ధరంగంలో శత్రువులను చీల్చి చెండాడేవాడు. వైరసేనాపతులను, చతురంగ బలాలను తన అవక్ర పరాక్రమంతో పరాజితులను గావించి అఖండమైన కీర్తిగాంచిన వీరాధి వీరుడు. సుగుణాంభోనిధి ఫాలలోచనును మేషున్నాత్మమెప్పించి శక్తి గరిష్టంబగు శూలముంబడసే అక్షీణ ప్రతాపోన్నతిన్ జగతిన్ మిక్కిలి మేటి వీరుడు రణోత్సాహుండు భూపౌత్రుడి భగదత్తుంగనుగొంటే పంకజముఖి ప్రాగ్జ్యోతిషాధీశ్వరు. ఓ పద్మముఖి, ఈతడు ప్రాగ్జ్యోతిషాధీశ్వరుడు, భగదత్తుడు, ఫాలలోచనుడైన పరమేశ్వరుణ్ణి మెప్పించి శక్తిమంతమైన శూలాన్ని ఆయుధంగా పొందాడు. యుద్ధోత్సాహం గల సాటిలేని మేటి వీరుడు. వికచాంభోరుహ పత్రనేత్రుడగు గోవిందుండు దాబూను నందక చక్రాబ్జ గదాది చిన్నముల చేతన్ వాసుదేవాఖ్యనుచుకుడై ఎప్పుడు మచ్చరించుమది కృష్ణుండన్ననేమేటి పౌండ్రకు కాశీశ సఖుం కనుంగొనుము వేడ్కం చంద్రబింబానన. ఓ ఇందుముఖి, ఇతడు పౌండ్రకుడు, పద్మాక్షుడైన గోవిందుడు ధరించే నందకమనే ఖడ్గము, సుదర్శనమనే చక్రము, పాంచజన్యమనే శంఖము, కౌమోదకి అనే గద మొదలైన వానిని ధరించి వాసుదేవుడనే పేరు పెట్టుకుని
శ్రీకృష్ణుని మీద మాత్సర్యం పెంపొందించుకున్నాడు. కాశీరాజుకు ఆప్తమిత్రుడు. ద్విజ శుశ్రూషయు సూనృతౌ వ్రతము నుద్రుత్తిన్ భుజాగర్వమున్ విజయాటోపము చాపనై పుణియు ధీ విస్ఫూర్తియుంగల్గుని రజనీనాథ కుల ప్రదీప కులపారంజూడు పద్మాక్షి ధర్మజ భీమార్జున మాద్రినందనుల సంగ్రామైక పారీణులన్ పద్మముల వంటి కన్నులున్న సఖి. చంద్రవంశ ప్రదీపకు లైన పంచపాండవులు వీరు. ఇతడు ధర్మరాజు, ఇతడు భీముడు, ఇతడు అర్జునుడు. ఈ వీరిద్దరూ నకుల సహదేవులు. ఈ పాండవులు బ్రాహ్మణ భక్తిపరులు, సత్యవ్రతులు, భుజబల సంపన్నులు, విజయశీలులు, బుద్ధిమంతులు, యుద్ధరంగంలో ఆరితేరిన వీరశిరోమణులు. బలిమిన్ సర్వనృపాలురన్ బలిమిన్ సర్వనృపాలురన్నదిమి కప్పంబుల్ తగంగొంచు బలిమిన్ సర్వనృపాలురన్నదిమి కప్పంబుల్ తగంగొంచు ఉజ్వల తేజో విభవాతిరేకమున భాస్వత్కీర్తి శోభిల్లగా పొలుపొందం తను రాజరాజన మహాభూరి ప్రతాపంబులుంగల దుర్యోధను చూడు సోదరయుధుం కంజాత పత్రేక్షణ. ఓ కమలాక్షి, ఇతడు సోదరులతో ఉన్న సుయోధనుడు గొప్ప పరాక్రమవంతుడు, తేజోనిధి, రారాజు అని ప్రశస్తి గాంచినవాడు. తన మహాశౌర్యంతో రాజులను అందరినీ ఓడించి వారిచే కప్పములను గైకొనుచున్నాడు. అఖండ కీర్తిమంతుడు అని ఇట్లు సకల దేశాధీశ్వరులకు రాజవరుల నెల చూపుచు యదువంశ సంభవులైన శూరసేన వసుదేవోద్ధవాదులను చూపి మరియును ఈ విధంగా ఉషాబాలకు సమస్త రాజులను చూపిస్తూ చిత్రరేఖ యాదవ వంశస్థులైన సూరసేనుడు, వసుదేవుడు, ఉద్ధవుడు మొదలైన వారిని కూడా చూపించింది. శారద నీరదబ్జఘనసార సుధాకర కాశ చంద్రికాసార పటీరవర్ణు యదు సత్తమునుత్తమనాయకుం ప్రమత్తారి నృపాల కానన హుతాశనమూర్తి ప్రలంబ దైత్య సంహారుని కామపాలుని హలాయుధు చూడుము దైత్యనందన. ఓ దైత్య బాలిక ఉషా, శరత్కాల మేఘం, శంఖం, ఘనసారం, చంద్రుడు, చందనం వంటి వర్ణంతో శోభిస్తున్న ఈ వీరుడు బలరాముడు. ఇతడు ఉత్తమ నాయకుడు, ప్రమత్తులైన శత్రురాజులు అనే అరణ్యాల పాలిట అగ్నిదేవుని వంటివాడు. ప్రలంబుడనే దైత్యుని సంహరించిన మహావీరుడు ఈ కామపాలుడు. ఇతడే హలాయుధుడు అయిన యదువంశశేఖరుడు. కమనీయ శుభగాత్రు కంజాతదళనేత్రు వసుధా కళత్రు పావన చరిత్రు. కమనీయ శుభగాత్రు కంజాతదళనేత్రు వసుధా కళత్రు పావన చరిత్రు. సత్య సంకల్పు నిశాచరోగ్ర వికల్పు నతపన్నగా కల్పు నాగతల్పు. కౌస్తుభమణిభూషు గంభీర మృదుభాషు శ్రితజన పోషునంచిత విశేషు. నీల నీరదకాయు నిర్జిత దైతేయు ధృత పీత కౌశేయు నత విధేయు. అఘమహాగద వైద్యు వేదాంత వేద్యు దివ్యముని సన్నుతామోదు తీర్థపాదు.
జిష్ణువర సద్గుణాలంకరిష్ణు కృష్ణు చూడు దైతేయ కుల బాల సుభగలీల చూడు దైతేయ కుల బాల సుభగలీల. ఓ దైత్య వంశ సుందరి, ఇటుచూడు, ఇతడు శ్రీకృష్ణుడు, మనోహరగాత్రుడు, పద్మనేత్రుడు, పావన చరిత్రుడు, ఈ సత్య సంకల్పుడు, దుష్టరాక్షస విరోధి, శివునికి సైతం ఆరాధ్యుడు, శేషసేనుడు, కౌస్తుభమణిధారి, గంభీర భాషణుడు, ఆశ్రితజన పోషణకుడు, నీలమేఘశ్యాముడు, పీతాంబరుడు, ఈ వేదవేద్యుడు, ఈ సుజన విధేయుడు, తీర్థపాదుడు, జయశీలుడు, సుగుణాలవాలుడు. స్ఫురదళి సింజి నీరవ విభూషిత పుష్పధనుర్విముక్త భాస్వర నవచూత గోరక నిశాత శిలీముఖపాత భీత పంకరుహ భవాది చేతన నికాయు మనోజనిజాంశు రుక్మిణీవరసుతూ రాజకీర పరివారుని మారుని జూడు కోమలీ. ఓ కోమలి, ఇతడు రుక్మిణీ సుతుడు ప్రద్యుమ్నుడు. తన తుమ్మెదల నారి సారించి వదిలిన పుష్పబాణాల దెబ్బతో బ్రహ్మాది దేవతలనే భయపెట్టగలిగిన మన్మథుని అవతారమే ఈ ప్రద్యుమ్నుడు. ఈ విధములను చూపిన ఈలాగున చిత్రరేఖ యాదవ వీరులను చూపించే సమయంలో వనితారత్నము కృష్ణనందనుని భావ ప్రౌఢిదాజూచి గ్రద్దనదన్నర్థివరించి తన్న సుగుణోత్తం సంభగానాత్మలోననుమానించి అనంతరంబ అనిరుద్ధాఖ్యున్ సరోజాక్షు నూతన చేతోభవమూర్తి జూచి మది సంతాపించుచున్ ఇట్లను. ఆ బాలమణి కృష్ణుడి కుమారుడైన ప్రద్యుమ్నుడిని చూసి తనకు కలలో కనిపించినవాడు ఇతడే అని అనుమానించింది. కాని పిమ్మట చిత్రరేఖ చూపించిన పద్మనేత్రుడు నవమన్మథకారుడు అయిన అనిరుద్ధుడిని చూసి సంతోషంతో ఇలా పలికింది: ఇంతి మదీయమానధనమెల్లహరించిన మృత్సు ఇమ్మెయింబంతమెలర్పవ్రాసి పటభాగ నిరూపితు చేసినట్టి నీ అంతటి పుణ్యమూర్తి కొనియాడగనేర్తునే నీ చరిత్రముల్ వింతలే నాకు నీ మహిత వీరుకులంబు ఈ మహిత వీరుకులంబు బలంబు చెప్పుమా. ఓ చెలి, నా మానధనాన్ని కొల్లగొట్టిన దొంగ వీడే. నీవు ఇలా ఇతడిని చిత్రపటంలో చూపించిన పుణ్యమూర్తివి, నిన్ను ఏమని పొగడగలను చెప్పు. ఈ వీరాధవీరుడి బలాది విశేషములు వివరించు. అనవుడు చిత్రరేఖ జలజాక్షికి నిట్లను ఈ కుమారకుండనగుడు యాదవన్వయ సుధంబుధి పూర్ణ సుధాకరుండునాదనరిన కృష్ణ పౌత్రకుడు దార చరిత్రుడు భూరి సింహ సంహననుడరాతి సైన్య తిమిరార్కుడు పేరనిరుద్ధుడంగనా అని ఉషాసుందరి చిత్రరేఖను అడిగింది. ఆమె ఉషాసుందరికి ఆసుకుమారుడి వివరాలు ఇలా తెలిపింది. సఖీ, ఇతడు యాదవవంశ నిండుచంద్రుడు, శ్రీకృష్ణుడి మనుమడు, ఉదార చరిత్రుడు, సింహపరాక్రముడు, శత్రు సైన్యం అనే చీకటి పాలిటి సూర్యుడు. ఇతని పేరు అనిరుద్ధుడు అని చెప్పి ఏ నతి త్వరితగతిందని అక్కుమారరత్నంబు తోడ్కొని వచ్చునంతకు సంతాపింపకుండుమని
ఆ క్షణంబ వియద్గమనంబునంజని ముందట దశమ స్కంధము ఉత్తర చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట. చిత్రరేఖ ఇలా చెప్పి, నేను వెంటనే వేగంగా వెళ్లి ఈ కుమారరత్నాన్ని తీసుకుని వస్తాను. అంతవరకు నీవు విచారించకుండా ఉండు అని ఆ క్షణంలోనే ఆకాశమార్గాన బయలుదేరి ముందుకు వెళ్లి సరసిజముఖిగనుగొనే శుభచరిత విలోకన విధూత భవవేదనమున్ పరసాధనమును సుకృత స్ఫురణాపాదనము కృష్ణుపుట భేదనమున్. ఆ చిత్రరేఖ అలా ఆకాశగమనంలో వెళ్లి ఇహలోక దోహకాన్ని పోగొట్టగలది, పరలోకాన్ని సాధించడానికి తోడ్పడగలది. పుణ్యాల పుట్ట అయిన శ్రీకృష్ణుడి పట్టణం ద్వారకను దర్శించింది. కాని డాయంజని తదీయ సుషమా విశేషంబులకం పరితోషంబునొందుతు కామినీచరణ రణిత మణినూపర ఝుణధ్వనిత మణిగోపురంబును అతి విభవ విజిత గోపురంబును అగు ద్వారకాపురంబు నిశాసమయంబునం ప్రచ్ఛన్న వేషంబునంజొచ్చి కనక కుంభకరిత సౌధాగ్రంబున మణిదీప నిచయంబు ప్రకాశింప చంద్రకాంత శిలాభవనంబున సుధాధామ రుచిర రుచి చయంబు అపహసించు హంసతూలికా తల్పంబున నిజాంగన రతిశ్రమంబున నిద్రాసక్తుండయ్యున్న అనిరుద్ధుం చేరి తన యోగ విద్యామహత్వంబున అతని నెత్తుకుని మనోవేగంబున శోణపురంబున కుంజని బాణాసుర నందనయగు ఉషాసుందరి తల్పంబునందునిచి ఇట్లనియే. చిత్రరేఖ ఆ పట్టణ సౌందర్యానికి సంతోషించింది. రాత్రి సమయంలో మారువేషంలో ద్వారకలో ప్రవేశించింది. స్త్రీల మణిమంజీరాలతో మారుమ్రోగే సౌధాలతో స్వర్గాన్ని తిరస్కరించే ఆ ద్వారకా పట్టణంలో బంగారు కుంభాలతో గూడిన రాజప్రాసాదం మీద మణిదీపాలతో ప్రకాశిస్తున్న చంద్రకాంత శిలాభవనంలో చంద్రకాంతిని ధిక్కరించే హంసతులికా తల్పం మీద సురతశ్రమ వలన నిద్రిస్తున్న అనిరుద్ధుడి చెంతకు చేరింది. తన యోగ విద్యా నైపుణ్యంతో అతడిని ఎత్తుకుని మనోవేగంతో సోణపురం వచ్చింది. వచ్చి ఆ బాణాసురుని కుమార్తె ఉషాసుందరి పాన్పు మీద అనిరుద్ధుడిని పరుండబెట్టింది. అలా చేసి ఉషాబాలతో చిత్రరేఖ ఇలా పలికింది. వనజాక్షి చూడు నీ విభు అనిమిషనగధీరు వనజాక్షి చూడు నీ విభుననిమిషనగధీరు శూరు అభినవమారున్ వనధిగభీరును దారుని అనిరుద్ధ కుమారు విదళితాహిత వీరున్. ఓ కమలాక్షి, ఇదిగో చూడు మేరినగధీరుడు, రణసురుడు, నవమన్మథాకారుడు, సముద్ర గంభీరుడు, ఉదారుడు, శత్రు సంహారుడు అయిన నీ హృదయచోరుడు అనిరుద్ధ కుమారుడు ఇడిగో అని ననుషాసతి తన మనముననురాగిల్లి మేనపులకాంకురముల్ మొనయగనానందాశ్రులు కనుగవదడి గురియ ముఖ వికాసమెలర్పన్. ఆమె అన్నది వినగానే అనురాగంతో ఉషాకన్య తనువు పులకించింది. ఆనందాశ్రువులు కనుగవ నుంచి జాలువారాయి. ముఖకమలం వికసించింది. ఇట్లు మనంబునను ఉత్సహించి చిత్రరేఖంగనుంగుని అయ్యింతి ఇట్లనియే. ఈలాగున అంతరంగంలో ఆనందం పొరలెపరలగా ఉషాబాల చిత్రరేఖతో ఇలా అన్నది. అని వినుతించి చిత్రరేఖను నిజమందిరమునంబునకు పోవం పనిచినంజనియే. అనంతరంబ ఇతర జనులకు ఎవ్వరికిం ప్రవేశింపరాని అంతఃపుర సౌధాంతరంబున అనిరుద్ధుండు మేల్కని అయ్యింతింగనుంగొని అప్పుడు ఈలాగున కొనియాడిన ఉషాబాల చిత్రరేఖను తన ఇంటికి పోవ సాగనంపింది. పరపురుషులు ప్రవేశింపరాని
ఆ అంతఃపురములో అనిరుద్ధుడు నిద్రమేల్కొని ఆశాసుందరిని కనుగొన్నాడు. అంతటా చలి, నీ సాంగత్యం అనే సూర్యకాంతి లభించటం వలన నా కామాంధకారం పటాపంచలైపోయింది. సుందరి, నీ స్నేహం అనే నావ వలన వియోగ సాగరాన్ని దాటగలిగాను. సఖీ, నీ అనుబంధం అనే అమృతవర్షంతో మన్మథతాపం చల్లార్చుకొనగలుగుతున్నాను. మానిని, నీ మైత్రి అనే అంజనంతో మనోహరుడనే నిధిని చూడగలుగుతూ ఉన్నాను. కలలో కనిపించిన వానిని చిత్రపటంలో గీసి చూపేవారు ఉండవచ్చేమో కాని అవును అనగానే వానిని తీసుకువచ్చేవారు ఎవరైనా ఉంటారా? నీవు అంటే నీటిలో జాడలు తీయగల నేర్పు కలదానివి. ఈ ముల్లోకాలలో నిన్ను మించినవారు ఎవరూ లేరు. సురుచిర మృదు తల్పంబున పరిరంభణ సరసవచన భావగళ చాతురి మెరయ రాకుమారుడు తరుణీమణి బొందె మదన తంత్రజ్ఞుండై. అలా మేల్కొన్న అనిరుద్ధుడు ఆ అందమైన మృదుతల్పము మీద కౌగిలింతలతో సరస సల్లాపములతో ఉషాసుందరిని ఉత్సాహపరుస్తూ శృంగారలీల విలాసములలో ఓలలాడాడు. ఈ విధంబున అతి మనోహర విభవాభిరామంబులవు దివ్యాంబరాభరణ మాల్యానులేపనంబులను కర్పూర తాంబూలంబులను వివిధాన్నపానంబులను సురుచిర మణిదీప నీరాజనంబులను సుగంధ బంధురాగర ధూపంబులను ఆటపాటల వీణా వినోదంబులను పరితుష్టిం పొంది కన్యాకుమారకుల ఆనంద సాగరాంతర్నిమగ్న మానసులై ఉదయాస్తమయ నిరూపణంబు చేయనేరక ప్రాణంబులొక్కటి అయిన తలంపులం గదిసి ఇష్టోపభోగంబుల సుఖించుచుండిరి. అంత ఆ విధంగా అత్యంత మనోహరములు వైభవోపేతములు అయిన వస్త్రాభరణాలు, పూలదండలు, మైపూతలు, కర్పూర తాంబూలాలు, రకరకాల అన్నపానాలు, ఆటపాటలు, వీణా వినోదములు, అగరధూపాలు, మణిదీపాలు మొదలైన సౌఖ్యాలతో ఉషా అనిరుద్ధులు ఆనందసాగరంలో మునిగి తేలారు. వారికి సూర్యోదయాస్తమయాలు తెలియడం లేదు. శరీరాలు వేరైనా ప్రాణం ఒకటిగా ఇష్టభోగాలతో సుఖించారు. ఆలోననతి చరమగు కాలము సుఖలీల జరుగగా వరుసనుషా బాలాలలామ కొయ్యన చూలేర్పడి గర్భమొదవే సురుచిర భంగిన్. ఇలా ఆ యువతీ యువకులు సుఖాలలో ఓలలాడుతూ గడుపుతూ ఉన్నారు. ఇంతలో కొద్ది కాలమునకు ఉషాబాల గర్భం ధరించింది. ఆ చిన్నెలంగజాలలు సూచి భయాకులతనుంది సృక్కుచుదమలో ఓ చెల్లయటులో ఈ రాచూలికి చూలు నిలిచెరా ఇబ్బంగిన్. ఆ బాల గర్భచిహ్నాలను చూసి అంతఃపుర కంచుకలు భయపడ్డారు. కాపలా సరిగా లేదని మహారాజు ఆగ్రహించవచ్చు కనుకాటు. అయ్యబాబోయ్, మన రాకుమారి గర్భం ధరించింది, ఇప్పుడు మనం ఏం చేయాలి అనుకుంటూ లోలోపల మదనపడ్డారు. అని గుజగుజమోవుచూ నిప్పని దప్పకదనుజలోక పాలుని తోడన్ వినిపింపవలయునని వేచని బాణుని చేరి మ్రొక్కి సద్వినయమునన్. ఇలా గుసగుసలాడుకుని ఈ విషయం బాణాసురుడికి చెప్పక తప్పదు అని నిశ్చయించుకున్నారు. వెంటనే వెళ్లి దానవేశ్వరుడితో వినయంగా ఈ విధంగా విన్నవించుకున్నారు. మంతనమున దేవర కన్యాంతఃపురమేముగాచి అరయుచునుండన్ వింత జనములకు జొరగ దురంతము వినుపోతుటీగకైన సురారీ. ఓ ప్రభు దానవేంద్ర,
కుమారి అంతఃపురాన్ని మేము జాగరూకతతో కావలి కాస్తూ ఉండగా పోతుటీగా అయినా లోపలికి వెళ్లడం కష్టసాధ్యమే. ఇటిచో కావలున్న మేమెవ్వరమును ఏమి కనుమాయయో కాని ఎరుగమధిప నీ కుమారిక గర్భంబు నివ్వటిల్ల ఉన్నదన్నను విని రోషయుక్తుడగుచూ ప్రభు, ఈ పరిస్థితిలో అదేమి కనికట్టో ఏమిటో జాగ్రత్తగా కాపాలా కాస్తున్న మాకు ఎవరికీ తెలియదు కాని నీ కుమార్తె గర్భం ధరించింది అని చెప్పగానే విని అసురేంద్రుడు ఆగ్రహోదగ్రుడయ్యాడు. అట్టియడ దానవేంద్రుండు రోషభీషణాకారుండై కటములదర బొమలు ముడివడం కనుంగవల అనలకడంబులొప్పదిల్ల సటలు వెరికినం జటులగదినగయు సింగంబు విధంబున లంఘించుచూ భీకర కరవాలంబు కేలందాల్చి సముద్దండగతిం కన్యాసభాంతరంబున గుంజని. రోషభీషణకారుడైన ఆ బాణ రాక్షసేంద్రుడి చెక్కిళ్లు అదిరాయి, కనుబొమ్మలు ముడిపడ్డాయి, కళ్ల వెంట నిప్పులు రాలాయి. జూలుపట్టి లాగగా విజృంభించిన సింహంలాగా ముందుకు లంఘించి భయంకరమైన కరవాలాన్ని ధరించి ఆగ్రహావేశాలతో అత్యంత వేగంగా అంతఃపురానికి వెళ్లాడు. కనియ శుభోపేతు కందర్ప సంజాతు కనియ శుభోపేతు కందర్ప సంజాతు మానిత దేహునాజానుబాహు మకర కుండల కర్ణు మహిత ప్రభాపూర్ణు చిరయశోల్లాసు కౌశేయవాసు కస్తూరికాలిప్తు ఘనకాంతి కుముదాప్తు హారశోభిత వక్షునంబుజాక్షు యదువంశతిలకు మత్తాలినీలాలకు నవపుష్పచాపు పూర్ణ ప్రతాపు అభినవాకారు నక్ష విద్యా విహారు మహిత గుణవృద్ధు మన్మథ మంత్ర సిద్ధు కలిత పరిశుద్ధు నఖిల లోక ప్రసిద్ధు చతురున నిరుద్ధునంగజ అంగనాజన నిరుద్ధు. దశమ స్కంధము ఉత్తర అనిరుద్ధుని నాగపాస బద్ధంబు. అక్కడ అంతఃపురంలో శుభకరుడు, మన్మథావతారుడు, చక్కటి రూపువాడు, ఆజానుబాహుడు, మకర కుండలాలతో నిండు తేజస్సుతో విరాజిల్లుచున్నవాడు, గొప్పయశోమూర్తి, పట్టుబట్టలు కస్తూరికా గంధము ధరించి చంద్రుడి వలె ప్రకాశిస్తున్నవాడు, వక్షస్థలమున ముత్యాల హారాలు ధరించినవాడు, మదించిన తుమ్మెదల వలె నుదుట వాలిన నల్లని ముంగురులు గలవాడు, నవమన్మథ రూపుడు, నిండు పరాక్రమంతో విలసిల్లుతున్నవాడు, ననవాన్వితాకారుడు, సుగుణోపేతుడు, రతితంత్ర సిద్ధుడు, అమలీనుడు, మానినుల వద్ద మసలుకును మర్యాద తెలిసినవాడు, బహుచతురుడు అని పేరు పొందినవాడు. యాదవ వంశోత్తముడు అయిన అనిరుద్ధుడు విలాసంగా జూదము ఆడుతుండగా ఆ రాక్షసరాజు చూశాడు. కని కనలగ్గలింప సురకంఠకుడుద్ధతి సద్భటావళింగనుగొని ఈ నరాధముని కట్టుడు పట్టుడు కొట్టుడన్న వారనుపమహేతి దీధితులహర్పతి తేజము మాయజేయ దాసిన నృపశేఖరుండు మది చేవయులావును నేర్పు దర్పమున్. విపరీతమైన కోపంతో మండిపడుతూ ఆ దేవద్వేషి బాణుడు భటులతో, ఈ మానవాధముడిని బంధించండి, కొట్టండి అని ఆజ్ఞాపించాడు. ఆ రాక్షస భటులు సూర్యకాంతిని ధిక్కరించే కాంతులతో శోభించే ఆయుధాలతో అనిరుద్ధుని బంధించడానికి వెళ్లారు. ఆ రాజశేఖర కుమారకుడు తన చేవ బల దర్పముడు చూపుతూ, కలిగి మహోగ్రవృత్తి పరిఘంబుకరంబున లీలదాల్చి దోర్బలఘన విక్రమ ప్రళయ భైరవు భంగి విజృంభణ క్రియాకలనెదిర్చే
దానవనికాయముతో తలపాటు బోటును చలము బలంబు ధైర్యమును శౌర్యము వ్రేటును వాటు చూపుచున్. అప్పుడు ఆ అనిరుద్ధుడు అనివార్య శౌర్య సాహసాలతో ఇనుపకట్ల గుదియను చేపట్టి ప్రళయకాల భైరవుడిలా మహోగ్రంగా విజృంభించి మిక్కిలి పోరాట పటిమతో దానవసేనను ఎదిరించాడు. తన శక్తియుక్తులను శౌర్యధైర్యాలను ప్రదర్శించాడు. పదములు బాహులుంతలలు ప్రక్కలు చెక్కులు జానుయుగ్మముల్ రథములు కర్ణముల్ మెడలు రంబులు మూపులు వీపులూరువుల్ చిదురుపలైధరందొరగ చిందర వందరసేయ సైనికుల్ కదన పరాంగుఖ క్రమము కైకొని పారిరి కాందిశీకులై. అనిరుద్ధుడి యుద్ధకౌశలానికి ఆ రాక్షస సైనికుల పాదాలు, చేతులు, మోకాళ్లు, తొడలు, మెడలు, వీపులు, మూపులు, తలలు, పండ్లు, చెవులు చిన్న చిన్న ముక్కలుగా నేలంతా చిందరవందరగా పడ్డాయి. ఆ వీరుడితో యుద్ధం చేయలేక దైత్య సైనికులు రణరంగం నుండి వెనుదిరిగి పారిపోయారు. ఇవ్విధంబున సైన్యంబు దైన్యంబునొంది వెరచియుం పరచియు విచ్చియుం చచ్చియు కలంగియు అలంగియు విరిగియు సురిగియు చెదరియు బెదరియు చేవదరిగి నురుములై తన మరుగుసొచ్చిన బాణుండు శౌర్యధురియుండును కోపోద్దీపిత మానసుండును నై కదిసి ఏసియు వ్రేసియు పొడిచియు నడిచియు పెనంగి. ఈ విధంగా దానవ సైన్యం చెవచచ్చి నొచ్చి విచ్చి భయంతో చెదరి బెదరి పారిపోయి వచ్చి బాణాసురుని అండకే వెనుక చేరింది. పరమ పరాక్రమశాలి అయిన బాణాసురుడు శౌర్యక్రోధాలతో అనిరుద్ధుని ఎదిరించి భీకర యుద్ధం చేశాడు. క్రుద్ధుండయ్యహి పాశ నిబద్ధుంగాంచ అసురపాలుడు రణసన్నద్ధున్ శరవిద్ధున్ననిరుద్ధున్ మహిత ప్రబుద్ధు రూప సమృద్ధున్. ఈ విధంగా బాణాసురుడు కోపంతో విజృంభించి వంటి నిండా నాటిన బాణాలతో ఉన్న రూపసమృద్ధుడు రణసన్నద్ధుడు బుద్ధిమంతుడు అయిన అనిరుద్ధుడిని నాగపాశంతో బంధించాడు. ఇట్లు కట్టి త్రోచిన ఉషాసతి శోకవ్యాకులిత చిత్తయుండే అంత. తన ప్రియుడైన అనిరుద్ధుడిని తన తండ్రి ఈ విధంగా బంధించటం చూసిన ఉషాకాంత శోకసంతప్త హృదయరాలైంది. ఇంతలో నీలపటాంచితమై సువిశాలంబై వాయువిహతి చండధ్వని నాభీలమగు అతనికేతనమాలోనర కారణంబ అవనింగులెన్. ఆ సమయంలో ఏ కారణం లేకుండానే బలంగా వీచిన గాలి దెబ్బకే నీలవస్త్రంతో సువిశాలమైన బాణాసురుని జెండా భయంకర ధ్వని చేస్తూ నేలకూలింది. అది చూచి ధనుజపాలుడు మదనాంతకుడాడినట్టి మాట నిజముగా కథనమ్ము గలుగుననుచును ఎదురెదురే చూచుచుండే ఎంతయు ప్రీతిన్. అలా పడిన తన జెండా కొయ్యను చూసిన ఆ దానవరాజు సంతోషపడి ఆ మన్మథహారి మహేశ్వరుడు పలికిన మాటలు నిజమయ్యే సమయం వచ్చింది, ఇక తనకు తగిన వాడితో పోరు దొరుకుతుం దని భావించి ఎంతో ఆసక్తితో ఎదురుచూడసాగాడు. అంతనక్కడ ఆ సమయంలో అక్కడ ద్వారకలోన నిరుద్ధ కుమారుని పోకకును యదు సమాజము వగలంగూరుచునొక వార్తయు విననేరక చింతింప 4 నెలలరిగే
నృపా. ఓ రాజా పరీక్షిత్తు, ఇక అక్కడ ద్వారకానగరంలో అనిరుద్ధుడు మాయమైనందుకు యాదవులు అంతా విచారించారు. వారికి 4 నెలల గడిచిన అనిరుద్ధుడిని గురించి ఏ వార్తే తెలియలేదు. అవసరమున 10వ స్కంధము ఉత్తర బాణాసురునితో యుద్ధంబు. అలా అనిరుద్ధుని జాడకే యాదవులు ఎదురుచూస్తున్న ఆ సమయంలో శారద నిర్మల నీరద పారద రుచిదేహు. శారద నిర్మల నీరద పారద రుచిదేహుడతుల భాగ్యోదయుడా నారదమునియే తెంచే అపారదయామతి మురారి భజన ప్రీతిన్. శరత్కాల మేఘం వంటి దేహంతో కూడిన మహానుభావుడు నారదమునీంద్రుడు అపార దయాసముద్రుడు శ్రీకృష్ణుడిని పూజించే కుతూహలంతో ద్వారకకు విచ్చేశాడు. ఇట్లు సనుదించిన అదివ్యమునికి నిర్మల మణి వినిర్మిత సుధర్మాభ్యంతరంబున యదు వృష్టి భోజాంధక వీరులు కొలువున్న కమలలోచనుండు ప్రత్యుత్థానంబు చేసి అర్ఘ్యపాద్యాది విధులను పూజించి సముచిత కనకాసనాసీనుం చేసిన అత్తాపసోత్తముండు పురుషోత్తమునుదాత్త తేజోనిధింపొగిడి అనిరుద్ధ వృత్తాంతం బంతయు తేటపడలింగించి అప్పుండరీకాక్షుని చేత ఆమంత్రణంబు వడసి అంతర్ధానంబునుంది. తదనంతరంబ కృష్ణుండు శుభముహూర్తంబున దండయాత్రాభిముఖుండై ప్రయాణభేరి వ్రేయించి బలంబుల వెడలింప ప్రద్దల వారింబనిచి తానును కట్టాయితంబయ్యే. అంత అప్పుడు శ్రీకృష్ణుడు స్వచ్ఛమైన మణులతో విశేషంగా నిర్మింపబడిన ఆ దివ్య సుధర్మ సభ యందు యదు వృష్టి భోజాంధక వీరులతో కొలువుతీరి ఉన్నాడు. అప్పుడు విచ్చేసిన నారదమునీంద్రునకు శ్రీకృష్ణుడు వెంటనే లేచి ఎదురు వెళ్లాడు. అర్ఘ్యపాద్యాదులతో పూజించి బంగారు ఆసనంపై ఆసీనుడిని చేశాడు. పిమ్మట నారదమునీంద్రుడు పురుషోత్తముడిని స్తుతించి అనిరుద్ధుడి వృత్తాంతం అంతా వివరించాడు. అనంతరం పుండరీకాక్షుని చెంత సెలవు తీసుకుని వెళ్లిపోయాడు. అటుపిమ్మట శ్రీకృష్ణుడు ఒక శుభముహూర్తంలో బాణాసురునిపై దండయాత్ర చేయడానికి ప్రయాణభేరి వేయించాడు. సైన్యాన్ని సిద్ధం చేయించి తాను చతురంగ బలాలతో యుద్ధరంగానికి వెళ్లడానికి సిద్ధమయ్యాడు. హార కిరీట కేయూర కంకణ కటకాంగులీయక నుపురాది వివిధ భూషణ ప్రతతి చేబొలుపారి కరముల ఘన గదా శంఖ చక్రములు దనర సురభిచందన లిప్త సురుచిరోరస్థలి ప్రవిమల కౌస్తుభ ప్రభలు నిగుడ చెలువారు పీత కౌశేయ చేలము కాశవలనుగా రింగులు వారగట్టి శైవ్య సుగ్రీవ మేఘ పుష్పకమలాహకముల పూంచిన తేరాయితముగజేసి దారుగుడు తేరనెక్కె మోదం బెలర్ప భానుడు దయాచలం బెక్కు పగిది మెరసి. శ్రీకృష్ణుడు హారములు, కిరీటము, దండకడియములు, కంకణములు, అంగుళీయకములు, కాలి అందెలు మున్నగు సకల ఆభరణాలను ధరించాడు. శంఖచక్రగదాది ఆయుధాలను ధరించాడు. చందనం అలదిన వక్షస్థలం మీద కౌస్తుభరత్న కాంతులు ప్రసరిస్తూ ఉండగా పీతాంబరాన్ని రింగులు వారగట్టాడు. ఈ శైబ్యము, సుగ్రీవము, మేఘ పుష్పకము, వలాహకము అనే 4 గుగ్గాలను కట్టిన రథాన్ని సిద్ధం చేసి దారుకుడు తీసుకుని వచ్చాడు. సూర్యుడు ఉదయ పర్వతాన్ని ఆరోహించినట్లు శ్రీకృష్ణుడు ఆ రథాన్ని అధిరోహించాడు. ఇట్లు రథారోహణంబు చేసి భూసురాశీర్వచన పూతుండును మహిత
దూర్వాంకురాలంకృతుండును. లలిత పుణ్యాంగనా కరకసలేకలిత శుభాక్షత విన్యాస భాసుర మస్తకుండును. మాగధ మంజుల గానానుమోదితుండును. వందిజన సంకీర్తనానందితుండును. పాఠక పఠన రవ వికాసిత హృదయుండును. అయి వెడలు నవసరంబున. అలా రథాన్ని ఎక్కిన శ్రీకృష్ణుడు బ్రాహ్మణుల ఆశీర్వచనాలు పొందాడు. పుణ్యాంగనలు తలమీద శుభాక్షతలు చల్లారు. ఈ వందిమాగధులు కైవారాలు చేశారు. స్తోత్ర పాఠకులు స్తుతించారు. ఈ విధంగా ముకుందుడు ఆనందంగా ముందుకు సాగాడు. అప్పుడు బలభద్ర సాత్యకి ప్రద్యుమ్న ముఖయదు వృష్టి భోజాంధక వీరవరులు దుర్వార పరిపంథి గర్వభేదన కళా చతుర బాహబలోత్సాహలీల వారణస్యందన వాజి సందోహంబు సవరణ సేయించి సంభ్రమమున సముచిత ప్రస్థాన చటుల భేరీభూరి ఘోషమంభోనిధి ఘోషమడప ద్వాదశాక్షౌహిణి బలోత్కరములోలి నడచ కృష్ణుని రథము వెన్నంటి చెలగి పృథులగతి మున్భగీరథు రథము వెనుక అనుగమించు వియన్నదిననుకరించి బలరాముడు, సాత్యకి, ప్రద్యుమ్నుడు మొదలైన యాదవ వీరులు మదోన్మత్తులైన శత్రువీరులను అణచివేయాలనే అఖండ బలోత్సాహాలతో చతురంగ బలాలను సమకూర్చుకుని యుద్ధభేరీ మ్రోగించారు. ఆ భేరీల ధ్వని సముద్రఘోషను మించిపోయింది. శ్రీకృష్ణుని రథం వెంట బయలుదేరిన 12 అక్షోహిణుల సైన్యం భగీరథుడి వెంట బయలుదేరిన ఆకాశగంగా ప్రవాహంలా తోచింది. ఇవ్విధంబునం కదలి కతిపయ ప్రయాణంబుల శోణపురంబు చేరందని వేలాలంఘనంబు చేసి యదువీరులంతా. ఈ విధంగా పయనమైన యదువీరులు కొన్నాళ్లకు సోనపురం చేరి పొలిమేర దాటారు. సరిదారామ సరోవరోపవన యజ్ఞస్థానముల్మాపి వే పరిఖల్పూడిచి యంత్రముల్దునిమి వప్రవ్రాతముల్ ద్రొబ్బి గోపురముల్ గూలగద్రోచి సౌధ భవనంబుల్ నూకి ప్రాకారముల్ ధరణింగూల్చి కవాటముల్ విరిచి రుద్దండ క్రియా లోలురై. యాదవ వీరులు అత్యుత్సాహంగా సోనపురంలోని నదులను, సరోవరాలను, ఉద్యానవనాలను, యజ్ఞవాటికలను చిందరవందర చేశారు. అగడ్తలను పూడ్చివేశారు. యంత్రాలను చెడగొట్టారు. కోటలను పడగొట్టారు. గోపురాలను కూలద్రోశారు. సౌధాలను, ప్రాకారాలను నెలకూల్చారు. కవచాలు విరగగొట్టారు. ఇట్లనేక ప్రకారంబులు గాసి చేసి పురంబు నిరోధించి పేర్చి ఆర్చినందూచి ఆగ్రహ సమగ్రోగ్రమూర్తి అయి బాణుండు సమరసన్నాహ సంరంభ విజృంభమానుండై సంగరభేరి వ్రేయించిన. ఈ ప్రకారంగా యాదవ వీరులు సోనపురాన్ని చుట్టుముట్టి రకరకాలుగా వేధిస్తూ విజృంభించారు. అది చూసిన బాణుడు మిక్కిలి ఆగ్రహంతో సమర సన్నాహం చేసి విజృంభించి యుద్ధభేరి వేయించాడు. ఆచక్రవాళాచలాచక్రమంతయు బలసి కుమ్మరి సారె పగిది తిరిగే ఘనఘోణిఖుర కోటి ఘట్టిత పదముల కరణినంభోనిధుల్ గలగి పొరలే కాలరుద్రాభీల కరశూలహతిరాలు పిడుగుల గదిరాలే నుడుగణంబు చటులానిలోద్ధూత శాల్మలీతూలంబు చాట్పున మేఘముల్
చదలదూలే గిరులు వడగాడే దివి పెల్లగిల్లె సురల గుండెల విసరతాతల క్షోభముదవే దిక్కులదరే విమానముల్ తెరలి చెదరే కలగి గ్రహరాజ చంద్రుల గతులు తప్పే. ఈ యుద్ధ సన్నాహానికి ధరణి చక్రమంతా కుమ్మరిసారిలాగా తిరిగింది. ఆదివరాహపు గిట్టల తాకిడి తగిలిన నదులవలే సముద్రాలు కలగిపోయాయి. కాలరుద్రుడి శూలపు దెబ్బలకు రాలిన పిడుగుల వలె చుక్కలు విచ్ఛిన్నమై నేలరాలాయి. భయంకరమైన గాలికి ఎగిరిన బూరుగుదుది పింజల వలె మేఘాలు చెదిరిపోయాయి. పర్వతాలు వణికిపోయాయి. ఆకాశం పెళ్లగిల్లింది. దేవతల గుండెలు అవిసిపోయాయి. పాతాళం క్షోభించింది. దిక్కులు సంచలించాయి. విమానాలు చెల్లాచెదరయ్యాయి. సూర్యచంద్రులు గతి తప్పారు. అట్టి సమరసన్నాహంబునకు కట్టాయితంబై మణిఖచిత భర్మవర్మ నిర్మలాంశుజాలంబులును శిరస్త్రాణ కిరీట కోటి ఘటిత వినూత్న రత్న ప్రభాపటలంబులును కనకకుండల గ్రైవేయహార కంకణ తులాకోటి వివిధ భూషణ వ్రాత రుచి నిచయంబులును ప్రచండ బాహుదండ సహస్రంబున వెలుంగుచు శరశరాసన శక్తి ప్రాసతోమన గదాకుంత ముసల ముద్గర భిందివాల కరవాల పట్టిస శూల క్షురికా పరశు పరిఘాది నిశాత హేతివ్రాత దీధితులును వియచ్చర కోటి నేత్రంబులకు మిరిమిట్లు గొలుపం కనకాచల శృంగ సముత్తుంగంబగు రథం వెక్కి రాదివాహిని సందోహంబునకు తుల్యంబైన నిజసేనా సమూహంబులిరుగడల నడవం బాణుండ క్షీణ ప్రతాపంబు దీపింప అనికి వెడలే అయ్యవసరంబున. అంతటి భీకరంగా యుద్ధానికి సిద్ధపడిన బాణాసురుడు మేరుపర్వత శిఖరం వలె ఉన్నతమైన రథాన్ని అధిరోహించాడు. మణులు పొదిగిన బంగారు కవచాన్ని ధరించాడు. రత్నకాంతులతో అతని కిరీటం శోభించింది. కుండలాలు, హారాలు, కంకణాలు మొదలైన బంగారు ఆభరణాల కాంతులు అంతటా వ్యాపించాయి. బాణ, కుంత, తోమర, ముసల, గద, కరవాలం మున్నగు అనేక ఆయుధాలతో అతని వేయి చేతులు వెలిగిపోతూ దేవతల నేత్రాలకు మిరుమిట్లు గొల్పాయి. ఈ విధంగా ఆ రాక్షసేంద్రుడు శత్రు సైన్యంతో సమానమైన సైన్యం ఇరుదిక్కులా నడవగా అమిత పరాక్రమంతో రణరంగానికి బయలుదేరాడు. బమ్మెర పోతనామాత్య ప్రణీతమైన భాగవత మహాపురాణానికి మూలాధారమైనది వ్యాసప్రోక్తమైన శ్రీమద్భాగవతము. ఆ మహాకవి పోతన జీవితకాలం క్రీస్తు శకము 1378 నుండి 1460 అని పలువురిచే నిర్ణయింపబడినది. సంకలనకర్త ఊలపల్లి సాంబశివరావుగారు, గాయకుడు వెంకట కణాదగారు, సమకూర్చి వీడియో చేసినవారు కంచి త్యాగరాజులుగారు. 2025వ సంవత్సరము. పోతన భాగవతం దశమ స్కంధము. ఉత్తర ఘట్టములు 32. ఉషాకన్య స్వప్నంబు 33. చిత్రరేఖ పటంబున చూపుట 34. చిత్రరేఖ అనిరుద్ధుని దెచ్చుట 35. అనిరుద్ధుని నాగపాశబద్ధంబు 36. బాణాసురునితో యుద్ధంబు